ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన విద్యార్థికి ఐఏఎస్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, లేకుంటే ప్రభుత్వంలో ఏ ఉద్యోగమైనా సంపాదించాలన్నా రాత్రింబవలు తేడా లేకుండా కష్టపడి చదువుతాడు. తీరా కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి బయటికి రాగానే తెలిసే ఒక చేదు నిజమేంటో తెలుసా? ఆల్రెడీ ఆ పేపర్ కొన్ని లక్షలకు వాట్సాప్లోనో టెలిగ్రామ్ ఛానళ్లలో దర్శనమిచ్చాయని. వీటి వల్ల గత 10 సంవత్సరాలలో భారతదేశంలో 90కు పైగా పేపర్లు లీక్ అవ్వడం జరిగాయి. వీటి నుంచి దాదాపు 1,70,00,000 యొక్క స్టూడెంట్స్ లైఫ్లు రోడ్డున పడ్డాయి. ఈ తప్పు ఎవరిది? కేవలం కొన్ని లక్షల కోసము అమ్ముకునే బ్రోకర్స్దా, లేకుంటే పరీక్షలు సక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశం లేని ఎన్టీఏ ఏజెన్సీదా, లేకుంటే వీటిని కంట్రోల్ చేయలేని ప్రభుత్వానిదా, లేకుంటే వీటన్నిటితోని మాకేం సంబంధం అనుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళదా? రండి, ఈ విషయం ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఈ తప్పు కేవలం ఒక్కరిది కాదు, ఇది సిస్టమేటిక్ ఫెయిల్యూర్. దీని గురించి డెఫినెట్గా ప్రశ్నించాల్సిందే మన ఈ ఛానల్లో. ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దీని గురించి మనం కంప్లీట్గా మాట్లాడదాం. దీనిపైన మీ యొక్క ఒపీనియన్స్ని కూడా తెలపండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ మన ఈ ఛానల్కి. మామ, పరీక్ష లీక్ అయిందంటే కేవలం ఆ పేపర్ లీక్ అయింది అన్నట్లు కాదు. ఆ విద్యార్థి పెట్టుకున్న ఆశలు, ఆ కుటుంబం పెట్టుకున్న నమ్మకం సమాధి అవ్వడం. రాత్రింబవలు తేడా లేకుండా కళ్ళు కాయలు కాచేలా ఒక విద్యార్థి చదువుతాడు. ఆ పరీక్ష లీక్ అయింది, ఆ పరీక్ష రద్దయింది అనేసరికి ఒక్కసారిగా విద్యార్థి పడే మనోవేదన, మానసిక వేదన ఆలోచించండి. ఎన్నో లక్షల మంది విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరుగుతుంది. దీని నుంచి మనం కోటాలో ప్రతి సంవత్సరము, ప్రతి ఏటా ఈ కోచింగ్ సెంటర్స్ వల్ల, ఈ ఎగ్జామ్స్ లీక్ అవ్వడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడము మనం చూస్తూనే ఉన్నాము. ఉదాహరణకి నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఈసారి రాసినట్టు పేపర్ నెక్స్ట్ టైం నేను రాయలేకపోతా అన్న రీజన్. ఇవి అన్ని చూస్తుంటే గుండె పగిలిపోతుంది మామ. ఒక్క చావు కాదు, 2 చావులు కాదు, ఎన్నో ఆత్మ బలిదానాలు. వీటికి బాధ్యుడు ఎవడు? ఎన్టీఏ ఏజెన్సీయా, లేకుంటే గవర్నమెంట్ ఫెయిల్యూరా, లేకుంటే వీటిని ఎవడు ప్రశ్నించని వాడా? ఇవన్నీ తలుచుకుంటుంటే గుండె పగిలిపోతుంది. అసలు ఈ తల్లిదండ్రుల గురించి ఎవడు ఆలోచిస్తాడు? వీళ్ళని పట్టించుకునే నాదుడే లేడా? మామ, దేశంలోని అత్యున్నత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఎన్టీఏ ఏజెన్సీని తీసుకొచ్చింది. కానీ అది నమ్మకం ఇవ్వడం కాదు, అది చూస్తే విద్యార్థులకు వెన్నులో వణుకులా భయం పుడుతుంది. అరే, మొన్నటికి మొన్న నీట్ యూజీసీ ఎగ్జామ్ పేపర్ లీక్ కాలేదని చెప్పి ఎన్టీఏ బకాయించింది. కానీ ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆధారాలతో సహా ఎగ్జామ్ కంటే ముందే పేపర్లు లీకేజ్ అయ్యాయని చెప్పి బయటపడింది. మామ, అసలు ఎన్టీఏ ఏజెన్సీకి మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా లేదు. పేపర్ ప్రింటింగ్ దగ్గర నుంచి పేపర్ ఎగ్జామ్ సెంటర్ వెళ్లే వరకు కంప్లీట్ గా మేనేజ్ చేసేది ప్రైవేట్ వెండర్స్, అంటే బయట నుంచెలే, థర్డ్ పార్టీ నుంచెలే జరుగుతుంది. ఈ లూప్ హోల్స్ తెలిసిన పేపర్ లీకేజ్ మాఫియా కంప్లీట్ గా దీన్ని ఒక లూప్ హోల్ లో వాడుకొని పేపర్ లీకేజెస్ అయితే చేస్తుంది. దీనిపైన మరి ప్రభుత్వానికి ఎందుకు పట్టు లేదు? మామ, ఇక్కడ నీకు అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఒకప్పుడు భారతదేశంలో రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వరుసగా పేపర్ లీకేజ్ జరుగుతున్న ఇండియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకని రాజీనామా చేయట్లేదు? सर पेपर लीक पे क्या बोलेंगे? सर पेपर लीक पे सर सीबीआई इंक्वायरी ఏమన్నా అడిగితే ఏం చెప్తున్నారు తెలుసా? ఇంతమంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడుతున్నా, ప్రతి ఏటా ఆత్మహత్యలు జరుగుతున్నా ఈ లీకేజ్ అనేది స్వయంగా మంత్రి గారు చేయలేదు కదా అని చెప్పి కొంతమంది బకాయించుకుంటూ రావడం జరుగుతుంది. అరే, ఇంత పెద్ద సిస్టమేటిక్ ఫెయిల్యూర్ జరుగుతుంటే వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సింది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఇన్ని తప్పిదాలు జరుగుతున్నా ఎందుకని తను ఒక ఇనిషియేటివ్ తీసుకొని రాజీనామా చేయడు? వీటికి సమాధానం ఎవరు చెప్తారు? కానీ వీటన్నిటికంటే సిగ్గు చేయడేంటో తెలుసా మామ? ఇన్ని పేపర్ లీకేజెస్ జరుగుతున్నా, ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తులు రోడ్డు మీద పడుతున్నా, సిస్టమేటిక్ గా ఎన్ని లూప్ హోల్స్ ఉన్నా వీటన్నిటిని ప్రశ్నించాల్సిన మీడియా దీని గురించి పట్టించుకోకపోగా దీనిపైన ప్రశ్నించిన విద్యార్థులు, ఈ సిస్టమేటిక్ ఎర్రర్స్ ని బయటికి తీసిన విద్యార్థులు, వాళ్ళకి సపోర్ట్ చేసిన టీచర్స్ ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ ఐటీ సెల్స్, కొంతమంది ఐటీ సెల్స్ వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని యాంటీ నేషన్స్ గా పిలవడం జరుగుతుంది.
ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా మామ, తమకు న్యాయం కావాలని చెప్పి రోడ్లపైకి వచ్చి ఢిల్లీ దగ్గర జంతర్ మంతర్ కానివ్వండి, ఇంకా ఏ ఇతర ప్రాంతాలలో కానివ్వండి, విద్యార్థులు తమకు న్యాయం కోసము న్యాయ పోరాటం చేస్తాము, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ వీడియోస్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ ప్రొటెస్ట్ని కానివ్వండి కనీసం కవరేజ్ కూడా ఇవ్వడం లేదు. ఈ సిస్టమేటిక్ ఎర్రర్స్ని అన్ని లేవనెత్తుతూ విద్యార్థులు చేసిన ఈ పనికి, దీనికి సపోర్ట్గా టీచర్స్ ఎంతగానో సపోర్ట్గా ఉంటే వాళ్ళపైన యాంటీ నేషన్స్, వీళ్ళు పాకిస్తానీస్ అండ్ డైరెక్ట్గా ఒక న్యూస్ ఛానల్ యాంకర్ సౌత్ ఇండియా అని చెప్పి చూపిస్తే ఒక పాకిస్తానీ విద్యార్థి ఇండియాలో నీట్ ఎగ్జామ్ ఎలా రాశాడు ఒక పాకిస్తానీ అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియానా, లేకుంటే ఒకరి ఒళ్ళో కూర్చున్న మీడియానా? దీన్ని ఏమనాలి? దీన్ని ఏ చెప్పుతో కొట్టాలి? ఇవే కాదు, అసలు వీళ్ళకు సపోర్ట్గా ఉన్న టీచర్స్ పైన విషం కక్కుతున్నారు. నిజం చెప్పాలంటే ప్రైమ్ టైం డిబేట్ టైంలో న్యూస్ యాంకర్స్ అసలు అడగాల్సిన ప్రశ్నలు ఏంటి? గత 10 సంవత్సరాలలో ఇన్ని పేపర్ లీకేజెస్ జరుగుతుంటే వాటిపైన ప్రశ్నించడం తెలియదు, ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే వాటిపైన ప్రశ్నించడం తెలియదు. వాళ్ళకు సపోర్ట్గా నిలబడ్డ టీచర్స్ని, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని ఏమంటారో తెలుసా? వీళ్ళు దోకొడికే, అంటే 2 పైసల టీచర్స్ అని చెప్పి వాళ్ళని అవహేళన చేస్తూ, వాళ్ళని ఎగతాళి చేస్తూ, వాళ్ళని మాట్లాడము, వీటితో పాటు విద్యార్థులను పాకిస్తానీగా అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు సిగ్గుందా? ఇది పెద్ద సిగ్గు చెట్టు లాంటి మీడియా మన భారతదేశంలో. అందువల్లనే మీడియా ప్రెస్ ఫ్రీ ర్యాంకింగ్లో ఇండియా 157th ర్యాంక్లో అట్టడుగున నిలబడడానికి కారణం. మామ, మీడియా అమ్ముడు పోవచ్చు, లేకుంటే రాజకీయ నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవచ్చు, కానీ మనలాంటి సామాన్య గొంతును ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఒక మెరిట్ విద్యార్థి తన పేపర్ లీకేజ్ అయి తన భవిష్యత్తు రోడ్డు మీద పడితే, అదే పేపర్ లీకేజ్ పేపర్ని కొని ఒక దొంగ డాక్టరు, ఒక దొంగ అధికారి వస్తే మన దేశం ఏమైపోవాలి? అందుకే ప్రశ్నించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయాలి. అండ్ ప్రభుత్వ ఎగ్జామ్స్ అన్నిటికీ బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. దీంతో పాటుగా ప్రతి ఒక్క విద్యార్థి, చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేయాలి. మనం మాత్రం ఈ చనిపోయిన విద్యార్థుల పక్షాన నిలబడి ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం, వాళ్ళ పక్కన నిలబడుతూనే ఉంటాం. మన యొక్క ఈ వీడియోని ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకి చేరేలా షేర్ చేయండి. మన గొంతు ప్రతి ఒక్కరికి వినపడాలి, ప్రతి ఒక్క వ్యవస్థకి తెలియాలి. దీని ద్వారానైనా ఇప్పటికైనా పరీక్షలు లీకేజ్ అనేది ఆగాలి. మన భారతదేశం ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి తప్పుల నుంచి బయటికి వస్తేనే మన భారతదేశం అనేది ముందుకు వెళ్తుంది. ప్రశ్నించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రశ్నించకపోతే నువ్వు గాడిదతో సమానం. ప్రశ్నించడము ఇప్పటికైనా నేర్చుకో, ప్రశ్నించడం మొదలుపెట్టు. ముఖ్యంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అందేలా, ప్రతి స్టూడెంట్కి, ప్రతి తల్లిదండ్రులకి అందేలా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ ద్వారా తెలపండి. అండ్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను ఎల్లప్పుడూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.